కాగజ్ నగర్ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి భవనంలో శనివారం అనఘావ్రతాన్ని నిర్వహించారు. కరీంనగర్కు చెందిన పండితుడు వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పండితుడు వేణుగోపాల శర్మ మాట్లాడుతూ ఈ వ్రతం నిర్వహించడంతో లోక కళ్యాణంతో పాటు ఇంటిల్లి సుఖసంతోషాలు కలిగి ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు వంగల అన్నపూర్ణ, సెక్రటరీ జయలక్ష్మి, క్యాషియర్ రాచర్ల రమాదేవితో పాటు ఆర్యవైశ్య సంఘం మహిళా సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. కళ్ళు తెరిచి నీళ్ళు తినండి. మధ్య మధ్య ఉదకపానీయం తరా భోజనం పూర్వభోజనం వస్తామహో పాదో పక్షాలయామి సమర్పయామి. ఓం యజ్ఞేనజ్ఞమైనంత దేవాః తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం దేహనాకం మహిమాసుతంతే ఎత్ర పూర్వే సాధ్యాసం దేవాః గచ్చ గచ్చ సర్వశ్రేష్ఠ గచ్చ గచ్చ సర్వశ్రేష్ఠి సోమనాయతే క్షేమాయ చ పునరగమనాయ చ. జరపకండి పటాన్ని ఎటైనా పర్లేదు, జరిపినట్టు దేవతలు వెళ్ళిపోతాను. అందరికీ ఆ రక్షలు ఉన్నాయి కదా, 3 కలర్ రక్షలు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, 3 కలర్లు కదా, తెలుపు, పసుపు, రెడ్. పండ్లు, పూలు ఇచ్చే చెట్టు కాకుండా మామూలు చెట్టు ఉంటాయి కదా, వాటి మీద వేయాలి. నేను చెప్తున్నా కదా అమ్మ, 3 ఇప్పుడు కట్టుకుంటే అందరూ కొద్ది చేతిగా మాత్రమే కట్టుకోవాలి. మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ 3 రాత్రులు కంపల్సరీ చేతికి ఉండాలి. 3 రాత్రులు అంట 3 రోజుల తర్వాత ఎప్పుడైనా విప్పవచ్చు లేదా ఉంచుకోవచ్చు. ఎప్పుడు తీసినా లేదా కట్ చేసినా పువ్వులు, పండ్లు, పత్రాలు అంటే తులసి, ఇవన్నీ మామిడి చెట్లు, పండ్లు ఇచ్చే జామ చెట్లు, అవి పండ్ల చెట్లు, పూల చెట్లు అవి ఎండిపోయాయి.
ఎంత విశిష్టత అయ్యగారు చెప్తారు ఒక్క నిమిషం. जय बोलो दत्तात्रेय महाराज की जय बोलो वासवी माता की ఈ వ్రతం అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. ఈ మంగళవారము విశ్వనాథాలయంలో ఉంది. 21 బహుళాష్టమి రోజు గౌతమేశ్వరాలయం గోదావరి తీరంలో ప్రతి నెల జరుగుతుంది. ఎవరన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి రావచ్చు, చేసుకోవచ్చు. ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా చెప్పండి. జయండి. జరిపిన తర్వాత కంకణాలు కట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, కొబ్బరికాయ కొట్టేసి వచ్చి ఇక్కడ పెట్టుకొని దర్శనం చేసుకోండి. గురుమాతలు జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ 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 గణపతి సత్యానంద స్వామిజీ. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి ఆజ్ఞ మేరకు ఈరోజు మన నాగార్జునగర్ పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఈ యొక్క కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా అనఘాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ ఆచరించారు. మరి ఈ అనఘా వ్రతం చేసుకోవడం వల్ల అఘము అంటే పాపము, అనఘము అంటే పాపరహితము. మనకు తెలిసి తెలియని పూర్వజన్మలో ఈ జన్మలో పాపాలన్నీ నశించి మన మనసున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి శాస్త్రాలు, పురాణాలు, వేదాలు, గురువులు చెప్తున్నారు. మరి ఇటువంటి అతిరహస్యమైన నిగూఢమైన ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే ఈ వ్రతం ఈరోజు భక్తి శ్రద్ధలతో సుమారుగా 100 మంది భక్తులు ఈ వ్రతంలో పాల్గొన్నారు. మరి అందరికీ వ్రతమైన తర్వాత తీర్థ ప్రసాదంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. భోజనం తదనంతరం అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. వీరందరిపై ఆ దత్తకృప ఉండాలని చెప్పేసి ఈ పట్టణం అంతా సుభిక్షంగా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. స్వస్తి. శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర అవధుంబర అవధుంబర నరసింహ సరస్వతి అవధుంబర. అక్కడ పెడదామా, ముందట పెడదాం. మాణిక్యం తీసి అక్కడ పెడదాం. ఇది తీసి ఇది అక్కడ పెడదాం. అక్కడ ముందట పెడతా ప్లేటు, అక్కడ పోసుకుంటారు. అమ్మా, పూజ చేసిన కబ్జా ఉన్నాయి అంటే నన్ను సంప్రదించండి. అది ఇంట్లో వెళ్ళి కట్టుకుంటే గుమ్మానికి ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్ అంతా పోతుంది. లేదా దుష్ట శక్తులు ఉన్నా ఇక అక్కడ తాంబాలం పెట్టినా అక్కడ పోయాడు అందరూ. ఎందుకంటే అక్కడ పోయరాదు, పసుపు వేసుకోండి, అక్కడ పెట్టు. బాగుంటుంది. అక్కడ తీసుకుని పెట్టండి. బస్ కుంకుమ అక్కడ వేసుకొని ఆడబెట్టు ఓడిపోయి. ఎందుకంటే ఒక్కసారి కింద కూర్చుంటే బాగుంటుంది.
జై వాసవి, జై జై వాసవి, జై గురుదత్త. ఈరోజు అనగాష్టమి వ్రతాన్ని చేసుకోవడం జరిగింది ఇక్కడ మా వాసవి కన్యాకా పరమేశ్వరి వైశ్య భవన్ లోపల. దీనికి కరీంనగర్ నుంచి గురువు గారు వచ్చారు, వేణుగోపాల్ శర్మ గురువు గారు వచ్చారు. ఆయన ఎన్నో పనులున్నా మంచిర్యాలలో ఉండగా ఈరోజు ఈ ప్రోగ్రాం మంచిర్యాలలో ఉండగా అది కాదని మన దగ్గరకు వచ్చారు. వాళ్ళకు వేరే ఒక రోజు డిసైడ్ చేసి ఇక్కడికి వచ్చారు. అలా వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమం జరిపించినందుకు గురువు గారికి ధన్యవాదములు. అలాగే నేను పిలవగానే వచ్చి ఇంతమంది చేసుకున్నందుకు వారికి కూడా మరీ 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 కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు పూజ తర్వాత దత్తాత్రేయుని మహాప్రసాదం స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. నా పేరు రాచర్ల జయలక్ష్మి. నేను ఇక్కడ సెక్రటరీగా ఉంటున్నాను. జై వాసవి, జై వాసవి. ఇక్కడ మేము అనాథాష్టమి వ్రతం అని జరుపుకున్నాము. కరీంనగర్ నుంచి అయ్యగారు వచ్చారు. ఇక్కడ మహిళా మనులందరూ 70-80 మంది దాకా మేమందరం సంతోషంగా జరుపుకున్నాము. ఇక్కడ అనాథాష్టమి వ్రతం అని జరుపుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ గౌరీమాత పుట్టినరోజు సందర్భంగా మాకు అందరికీ ఇంకా చాలా సంతోషంగా ఉంది. నా పేరు మౌనిక. ఈరోజు మేము ఇక్కడ అనగాష్టమి వ్రతం చేసుకున్నాము. కన్యకా పరమేశ్వరి మాత ఆలయం వద్ద ఈ పూజను మేము నిర్వహించుకున్నాము. దీనికి అధ్యక్షురాలు వందన అన్నపూర్ణ గారు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గౌరీమాత పుట్టినరోజు ఈరోజు మరియు అష్టమి రెండు కలిసిన ఈ రోజులో మేము అనగా వ్రతం చేసుకున్నాము. అనగాదేవి అనగా లక్ష్మీదేవి. అయితే అన్ని వ్రతాలు మనం జరుపు